ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ వంశపార ధర్మకర్త పుప్పాల వెంకటకృష్ణారావు తెలిపారు. బ్రహ్మోత్సవాల వివరాలను శుక్రవారం ఆలయ ఈవో కార్యాలయంలో ఆయన వెల్లడించారు. ఈ నెల 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు, 23 నుంచి మే 4 వరకు రామానుజాచార్యులు తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వివరించారు. వచ్చే నెల 5న జరిగే అన్న సమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి ఉత్సవమూర్తులను సింహ, శేష, హంస వాహనాలపై ఊరేగింపు ఉంటుందని తెలిపారు. శ్రీయాదికేశవమనాదివిరాజమానం శ్రీభూనీలమహిళాంచితపార్శ్వయగ్మం శంఖంచక్ర వరధావయాస్తయగ్మం సార్ ఒక్క నిమిషం. శ్రీ ఆదికేశవ పరబ్రహ్మణ్య శ్రీమతే రామానుజాయన పరమపవిత్రమైనటువంటి నరసాపురం వశిష్ఠాంధ్ర తీరంలో వేయించేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశవ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు 12/4/25 నుండి 22/4/25 వరకు జరుగుతాయి. అలాగే రామానుజుల వారి తిరునక్షత్ర ఉత్సవాలు కూడా 23/4/25 నుండి 4/5/25 వరకు జరుగుతాయి. ఈ కేశవస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం జరుగుతుంది. అలాగే కేశవస్వామికి ఏడుముచ్చుల ఉత్సవం, తర్వాత రామావతారం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం మే 4వ తారీఖున తెప్పోత్సవం, బ్రహ్మోత్సవాల భాగం తెప్పోత్సవం జరుగుతుంది. అక్కడ తెప్పోత్సవం కూడా ఈ కోనేటిలోనే, దేవాలయం ఎదురుగా ఉన్న కోనేటిలోనే చేయాలని సంకల్పించాం. తర్వాత 5వ తారీఖున అఖండ అన్న సమారాధన పెట్టాలని నిర్ణయించాం. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా భక్తుల సహకారంతో చేయాలని, తర్వాత ఈ సంవత్సరం మాకు ఆలయానికి ఈవోగా రామచంద్రరావు కొత్తగా వచ్చారు. ఆయన సహకారంతో, తర్వాత అలాగే అర్చక స్వాముల సహకారంతో, సిబ్బంది సహకారం, అందరి సహకారంతో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలు, రామానుజ తిరునక్షత్రోత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నాం. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే శ్రీరంగం నుంచి 200 మంది భక్తులు, స్వాములు కూడా ఈ స్వామి ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. అది ఒక విశేషం. ఈ సంవత్సరం అందరి సహకారంతో, భక్తులందరి సహకారంతో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించాలని ఈవో గారు, నేను, అర్చక స్వాములు, భక్తులందరి సహకారంతో అత్యంత వైభవంగా జరిపించాలని అనుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈవో గారు. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చి ఆ ఉత్సవాల్లో భాగస్వాములై ఆ స్వామిని దర్శించుకుని ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం.